కదా. వెంకటేష్ బాబుతో మీకు ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో ఉంది కదా, నాతో మనతో కూడా ఉంది అంతే కదా. ఉంది. మీరు పిఆర్ఓగా నేను ఎందుకు పెట్టుకోలేదు, మీరు ఎందుకు చేయలేదు అంటే నేను ఏమంటాను, మీరేమంటారు చెప్పండి. దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు ఇది వెంకటేష్ బాబుతోటే చెయ్యాలి అని కథ అనుకోవడం వేరు. శత్రువు అనే సినిమా శత్రువు కథ అనుకున్న తర్వాత ఇది వెంకటేష్ బాబు, ఇది విజయశాంతి గారు అని అనుకుంటే కోటరామకృష్ణ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే జరిగింది అది. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మా అందరిది. బట్ దట్స్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్. నేను వెళ్ళి ఇప్పుడు కూర్చొని ఇప్పుడు మన ఇద్దరం కథ ఫ్రెండ్స్, నువ్వు వరా అయితే నెక్స్ట్ సినిమా చేసే పిఆర్ఓ, లేదంటే నెక్స్ట్ నేను పెట్టి హీరోగా తీసేస్తాను, దిస్ ఈజ్ నాట్ ప్రొఫెషన్. ఆఫ్ కోర్స్ మీ ప్రొఫెషనల్ దాంట్లో మిమ్మల్ని నేను మళ్ళీ పెట్టుకోవడంలో ఏమి ఇది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. నన్ను రైటర్ గానే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు కదా. ఇంటర్వ్యూ చేశాను, మీరు ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు అసలు మీరు మీ అంత బిజీయెస్ట్ ఎవరు లేరు ఇప్పుడు. ఎక్కడ యూట్యూబ్, ఎక్కడ తీసిన యూట్యూబ్. కాదు సార్, ఇప్పుడు అగదకి ఫస్ట్ రైటర్ నేనే కదా. అది అనుకున్నాం యాక్చువల్గా. నేను అంటుంది మీరు అన్నారు నేను వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తాను, అలా వెళ్ళిపోయింది అలాగా. అదే అంటే నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే సార్, దీంట్లో ఒక నిర్మాత కొంచెం అవుట్ ఫోకస్ అనండి, లేకపోతే సైడ్ ట్రాక్ అయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ సెపరేట్గా ఇంకేదో రన్ అవుతున్నది అంటే, ప్రభాస్ వేరే సినిమాలు చేస్తున్నాడు, మహేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, వెంకటేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, అందరూ వాళ్ళ ట్రావెల్లో వాళ్ళు ఓకే లో అండ్ హై అక్కడే ఉన్నాయి, లేకపోలేదు ఆ కెరీర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజేసాబు ప్రభాస్కి, అంతకుముందు రాధేశ్యాము, ఆదిపురుషు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మచ్ అప్రిషియేటెడ్. సలారు అట్లాంటి సినిమాలు ఉన్నాయి మళ్ళీ, అది ఓకే. కానీ ఎవరైతే ఇప్పుడు మీలాంటి నిర్మాతలు ఒక స్ప్రీలో సక్సెస్లు కొట్టుకుంటూ వచ్చి సడన్గా తెరమరుగు అయిపోయినట్టుగా. తెరమరుగు అయిపోవడం అంటే, ఇప్పుడు యాక్టర్స్ ఎవరైతే స్టార్స్ మెల్లమెల్లగా అయ్యి ఒక పెద్ద రేంజ్కి వెళ్ళారో వాళ్ళ కెరీర్స్ని కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదివరకులాగా నేను ఇప్పుడు అక్కడ ఒక సినిమా ఆడని డైరెక్టరు ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఈయన ఎందుకు ఇది రైట్ కాదేమో, ఏదన్నా వీల్ గో ఫర్ ఎ బిగ్ డైరెక్టర్ అనే స్టేజ్కి రావచ్చు. బికాస్ ఎవ్రీ హీరో హూ ఆర్ రియల్లీ బిగ్ టుడే నీడ్స్ ఎ బిగ్ డైరెక్టర్ ఆల్సో ఫర్ ద క్రేజ్, ఫర్ ద ఓపెనింగ్. ఇప్పుడు అలాగని ఇప్పుడు ఆదిత్య లేకపోతే మన శోభనో లేకపోతే గుణశేఖర్ అంటే ఆయన ఆల్రెడీ మంచి మంచి హిట్లు ఉన్నాయి. అవును. సో అట్లాగే ఎవరన్నా కూడా పెట్టుకున్నప్పుడు ఆ ఓపెనింగ్స్ వస్తాయో రావో. బట్ నా ఫిల్మ్ లైక్ మనసంత నువ్వే కూడా వెరీ బిగ్ ఓపెనింగ్. అంటే అప్పుడు న్యూ హీరో ఆ కాంబినేషన్, చిత్రం సినిమా కాంబినేషన్ కదా, మీరు అదే రిపీట్ చేద్దాం అని కూడా అనుకున్నారు అప్పుడు. చిత్రం అండ్ నువ్వు నేను వచ్చింది. నువ్వు నేను మంచి హిట్ కాంబినేషన్ కాబట్టి. బట్ మార్నింగ్ షో వాజ్ ఓన్లీ 40%. ఆ రెండు వచ్చినా కూడా పాటలు పెద్ద హిట్ కదా, మన 40% వచ్చింది ఓపెనింగ్ అయినప్పటికీ. ఈ 40% ఉందంటే అని చూశాను, క్లాప్లు కొడతారు. ఈ 40% బయటికి వచ్చేటప్పుడు మరి ఫోన్లు ఎలా వెళ్ళినాయి తెలియదు. అక్కడే కూర్చున్నాను చూస్తే బుకింగ్ దగ్గర మ్యాట్కి ఎవరు లేరు. ఎంత పవర్ఫుల్ అంటే ఫోన్ అనేది, కమ్యూనికేషన్ అది ఎంత పవర్ఫుల్ అంటే, బయటకు వస్తే ఇంకో 2 గంటలు ఉంది మళ్ళీ 12 బుకింగ్ ఓపెన్ చేయడానికి. అక్కడే కూర్చున్నాం ఆదిత్య, నేను, అందరూ అక్కడ బయట ఊరికి సినిమా బాగుంది అనుకుంటున్నాం. ఈలోపు వరుసగా ఫోన్లు వస్తున్నాయి, బాగుందండి పికప్ అవుతుంది మ్యాట్నీ నుంచి చూడండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మ్యాట్లీకి అరగంట ముందు ఓడియన్ థియేటర్లో హైదరాబాద్లో ఇక్కడి నుంచి సుదర్శన్ థియేటర్ వరకు దేర్ వాజ్ ఎ క్యూ. ఆ 2 అవర్స్లో వెళ్ళిపోయింది బయటికి సినిమా. అంత ఫాస్ట్గా అప్పుడే ఉంది. ఇప్పుడున్న ఫోన్స్ ఎన్ని కాదు, అప్పుడే ఉన్నది. అప్పుడు ఏమీ లేదు. స్ప్రెడ్ ఓన్లీ వన్ పేపర్, వన్ ఫిలిం ఇట్స్ నాట్ వన్ ఫిలిం, వన్ షో విల్ మేక్ ఎ డిఫరెన్స్. చిత్రం నువ్వు నేను ఆడిన వల్ల నాకేం ఓపెనింగ్ రాలా, సినిమా వల్లే ఆ సినిమా ఆడింది. అంటే కొంచెం అదే మీరు అన్నది కరెక్ట్, సినిమా వల్లే సినిమా ఆడింది. అదే అంత క్రేజ్ ఉన్నా ఓన్లీ 40% ఓపెనింగ్ ఉందని చెప్తున్నారు కదా. బట్ సినిమా పిక్ మ్యాట్లీకి ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. అదే వైల్డ్ ఫైర్ ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. 150 days ఆడింది. 150 days. కానీ దేవిపుత్రుడు మళ్ళీ దేవిపుత్రుడు తర్వాత మనసంత నువ్వే అనుకోండి. దేవి లాంటి అన్ని కష్టాలు పడి అంత స్ట్రగుల్తో
దేవి అప్పుడు పేపర్స్లో అంటే నేను రాసిన వాళ్ళలో ఉన్నాను, అన్ని మీడియాస్లోని పేపర్స్లోని రాశారు. డిస్ట్రిబ్యూటర్లే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో లవకుశ లాంటి హిట్ ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడారు అందరూ. తర్వాత దేవిపుత్రుడు స్టార్ట్ అయింది. దేవిపుత్రుడు స్టార్ట్ కథ వినకుండా వెంకటేష్ బాబు ఓకే చేశారు. విన్నారు బాబు విన్నాడు. ఆ లాస్ట్ 45 minutes ఇంకా అదంతా ఫినిష్ చేయమన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.